హాయ్ అండి, వెల్కమ్ టు ద మూవీ రివ్యూ ఆఫ్ ది బర్త్డే బాయ్. రీసెంట్గా ఓటీటీలోకి వచ్చినటువంటి సినిమా ఇది ది బర్త్డే బాయ్. అయితే ఏంటి మూవీ ఎందులో ఉందని అంటే ఆహాలో అయితే ఇది స్ట్రీమ్ అవుతుందండి. ఈ సినిమా ఎలా ఉంది ఏంటి అనే విషయాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే ఇప్పటివరకు ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇకపోతే మూవీ విషయానికి వచ్చేసరికి ఈ మధ్యకాలంలో మనం ఒక మంచి ఇంట్రెస్టింగ్ ఓరియంటెడ్ ఫిలింని అయితే మనం చూడలేకపోతున్నాం. అది పర్టికులర్గా తెలుగులో. జనరల్గా మలయాళం డబ్బింగ్స్ ఇటువంటివి వస్తున్నాయి, కానీ అవన్నీ కొంచెం ల్యాగ్ ఉంటుంది. ఆ సినిమాలు మనం కాసేపు ఒక అరగంట గంట చూస్తేనే కానీ ఇంట్రెస్ట్ క్రియేట్ అవ్వదు. సో అందులో ఓటీటీలో చూసేసరికి మనకు అంత స్టిక్ ఆన్గా కూర్చోలేం ఏ మూవీ మీద కూడా, ఎవరో చెప్తే తప్ప. కాకపోతే ఈ మూవీకి వచ్చేసరికి మూవీ స్టార్టింగ్ పాయింటే వాళ్ళు మంచి పాయింట్ని తీసుకోవడం జరిగింది. ఎక్కువ మంది ఆర్టిస్టులు కూడా ఉంటారు ఇందులో. ఒక దగ్గర టోటల్ ఒక 9 మెంబర్స్ మనకి ఓవరాల్గా అయితే ఈ సినిమాలో కనిపిస్తారు. ఒక చిన్న ఇన్సిడెంట్ని బేస్ చేసుకుని ఒక 2 అవర్స్ మూవీని అయితే వీళ్ళు రన్ చేశారని చెప్పాలి. డైరెక్టర్ పేరు కూడా వెరైటీగా ఉంది, విస్కీ అంట పేరు. సో తను మూవీని రాసుకున్న విధానం కానీ, డైలాగ్స్ కానీ, ఎక్కడ అనవసరమైన సీన్లు కానీ, అనవసరమైన కామెడీ కానీ, అనవసరమైన ఏవి కూడా మనకి ఎక్కడ కనిపించవు. త్రూఅవుట్ ద మూవీ బాగుంటుంది. ఆ ఇన్సిడెంట్ని బేస్ చేసుకుని అక్కడ వచ్చే ట్విస్ట్లు, టర్ను, అది జరిగిన ఇన్సిడెంట్కి ఒక జస్టిఫికేషను ఎండ్ ఆఫ్ ద మూవీలో అంతా మెయిన్ అమెరికాలో జరుగుతూ ఉంటుంది మూవీ. అమెరికన్ రూల్స్ ఎలా ఉంటాయి అక్కడ. సో ఇవన్నీ కూడా వీళ్ళు చాలా బాగా చూపించారని చెప్పాలి. ఓటీటీలో ఇటువంటి మూవీ చాలా రోజుల తర్వాతే వచ్చింది. థియేటర్కి వచ్చినా కూడా ఈ సినిమా ఒక మంచి నేమ్ అయితే వచ్చేది. పెద్దగా ఖర్చు కూడా లేదు. ఒక ఇంట్లో పెట్టుకుని సినిమా మొత్తాన్ని త్రూఅవుట్ ద మూవీ అయితే ఒకే హౌస్లో తీసుకుని వెళ్ళారు. ఒక 2 అవర్స్ ఆఫ్ ద మూవీ ఒక ఇంట్లో తీయడం, అది కూడా అంత ఇంట్రెస్టింగ్గా ఆడియన్ను కూర్చోబెట్టి చూపించడం అనేది మాటలు కాదు. ఆ విషయంలో డైరెక్టర్కి క్రెడిట్ ఇవ్వాలి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది. ఒకే ఒక పాట ఉంటుంది. ఆ పాట కూడా జనరల్గా రూమ్స్లో జరిగే ఒక బీట్ సాంగ్ టైప్ ఉంది. ఓకే, అందులో కూడా మనకు స్టోరీ రన్ అవుతూనే ఉంటుంది. ఈ మెయిన్ ఇన్సిడెంట్కి సంబంధించిన స్టోరీ వెళ్తూ ఉంటుంది. అది కూడా చాలా బాగుంది. ఆర్టిస్టులు పెద్ద రాజీవ్ కనకాల ఉన్నారు. అలాగే రవికృష్ణ యాక్టింగ్ కూడా చాలా బాగుంది. ఇంకొక నటుడు, ఇంకా మిగతా నటులు వాళ్ళందరూ కూడా వాళ్ళ పాత్రకు తగ్గట్టుగా వాళ్ళ ఎటువంటి ఒక విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన యువకులు ఎలా ఉంటారో, మన ఫ్రెండ్స్ జనరల్గా బాయ్ టు నెక్స్ట్ డోర్ అన్నట్టు వీళ్ళందరూ కూడా ఆ టైప్లోనే ఉంటారు. మన ఫ్రెండ్ సర్కిల్లో ఎలా ఉంటుంటారో కొంతమంది డిఫరెంట్గా బిహేవ్ చేస్తుంటారు. అటువంటి బిహేవియర్స్ని ఇందులో కూడా చూపించారు. టోటల్గా ఓవరాల్గా ఒక సస్పెన్స్ క్రియేట్ చేసుకుంటూ ఒక థ్రిల్లర్ టైప్ ఆఫ్ మూవీ అనే చెప్పాలి. ఏం జరుగుతుంది, ఏమవుతుంది నెక్స్ట్, అయితే ఎలాంటి రియాక్షన్స్ వీళ్ళు ఫేస్ చేయాల్సి వస్తుంది, ఇవన్నీ కూడా చాలా బాగుంది. ఓవరాల్గా ఈ వీకెండ్లో అయితే ఒక మంచి మూవీ రిలీజ్ అని చెప్పాలి. సో మీరు కూడా మిస్ అవ్వకండి. ఇది ఆహాలో స్ట్రీమ్ అవుతుంది. సో తప్పకుండా చూడండి ది బర్త్డే బాయ్. సో ఇది ఫ్రెండ్స్ ది బర్త్డే బాయ్ రివ్యూ. మీకు నా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.